బులెటిన్లో మరో బ్రేకింగ్ ని చూస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రభుత్వ రికార్డులను నకిలీగా సృష్టించి ప్రజలను ప్రభుత్వాన్ని మోసం చేస్తున్న 5 సభ్యుల ముఠాను పోలీసులు గుట్టురట్టు చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ స్థానిక పోలీస్ ముఖ్య కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించారు. నిందితులు నకిలీ పత్రాలతో అక్రమాలకు పాల్పడుతున్నట్లు గుర్తించి పక్కా సమాచారంతో వారిని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. మోసాలకు పాల్పడుతున్న ఈ ముఠాపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రజలు కూడా నకిలీ పత్రాల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. రమేష్, చెప్పండి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఈ నకిలీ పత్రాల ఒక సంఘటన కలకలాన్ని లేపింది. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రం లోపల ఈ నకిలీ పత్రాలన్నిటి తయారు చేస్తున్నారు. దీంట్లో ముఖ్యంగా జనన మరణాలకు సంబంధించిన పత్రాలు, మరి వివాహ ధృవీకరణ పత్రాలు, దాంతో పాటు ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, మరి పాన్ కార్డులను కూడా ఇవి నకిలీగా సృష్టించి ఆ యొక్క ప్రజలకు అందిస్తున్నారని చెప్పి దాంతో ఆ పోలీసులు ఒకసారి రైడ్ చేయగా వాళ్ళు ఇచ్చోడ పోలీసులు ఆన్లైన్ సెంటర్ ఒకటి SBI బ్యాంక్ పక్కన ఉండే ఆన్లైన్ సెంటర్ ఏదైతే ఉంటుందో ఆన్లైన్ సెంటర్ పై ఒక వ్యక్తి నాకు ఆధార్ కార్డులో ఉన్న పేర్లను కొన్ని మార్చాలి అని అంటే వారు అనేకమైన ప్రాసెస్ ఉంటుంది. ఆ పేరు మార్చుకోవడానికి ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి, MRO గారి యొక్క ధృవీకరణ పత్రం కావాలి, ఆన్లైన్ నంబర్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. దానికి తోడు అవన్నీ ఏమీ లేకుండానే అతనికి ఆ యొక్క ఆన్లైన్ లో ఉన్న ఆధార్ కార్డుని మార్చి ఇవ్వడం అనేది జరిగింది. దాంతో అతను ఎవరైతే ఉన్నాడో ఆ వ్యక్తి మహమ్మద్ సుల్మా ఖాన్ అనే ఇచ్చిన ఏదైతే ఉన్నాడో అతను ఈ ఆధార్ కార్డు మార్చిన వెంటనే అతను ఇదేదో గుట్టు అంటే ఏదో జరుగుతుంది, ఇది అన్యాయమైన పని కాబట్టి దీన్ని ఏ విధంగా ఛేదించాలని చెప్పి ఇచ్చోడ పోలీసులకు చెప్పడం జరిగింది. ఎస్ఐకి చెప్పడంతో అతను ఎస్ఐ ఆ ఆన్లైన్ సెంటర్ పైన ఆ పేరు దృష్టి పెట్టి పోలీసులు నిఘా పెట్టించి ఆ తర్వాత వాళ్ళు ఏమేమి తయారు చేస్తారు వాటన్నింటిని కూడా పట్టుకోవడం, రెడ్ హ్యాండ్ గా పట్టుకోవడం జరిగింది. మరి దానికి తోడు ప్రభుత్వానికి సంబంధించిన రబ్బర్ స్టాంపులు ఏవైతుంటాయో MRO కావచ్చు, MPDO కావచ్చు, ఇతర అధికారుల యొక్క ఆ యొక్క రబ్బర్ స్టాంపులను కూడా తయారు చేయడము, దాంతో పాటు ఆ యొక్క ఏవైతే జనన మరణాలు మరియు వివాహ ధృవీకరణ పత్రాలు ఏవైతుంటాయో వాటిపై స్టాంపులు ముద్రించడం జరిగింది. మరి అంతేకాకుండా ఈ యొక్క కళ్యాణ లక్ష్మి ఏదైతే ఉంటుందో వివాహ ధృవీకరణ పత్రాలు కళ్యాణ లక్ష్మి ఆ యొక్క దాంతో కూడా దానికి కూడా ఈ యొక్క తయారు చేసి వాళ్ళు ఇవ్వడం జరుగుతుందని చెప్పి ఈ నకిలీ పత్రాల యొక్క ఇవి బయటకు రావడం. మరి దీంతో ఈ రోజు ఏదైతే ఉంటుందో వారందరినీ కూడా ఆన్లైన్ లో ఉన్న వారిని పట్టుకోవడం. ఇందులో ఒకరు బంగ్లాదేశ్ కి సంబంధించిన వ్యక్తిగా ఒకతను ఇక్కడికి వచ్చి ఆ ఓటర్ ఐడి కార్డు మరియు అన్నిటిని కూడా సృష్టించుకొని ఈ ఆన్లైన్ సెంటర్ నడుపుతున్నట్టు, మరి కొంతమంది స్థానికంగా ఉండే ఎవరైతే ఉంటారో ప్రజలతోని కూడా కలిసి ఆ యొక్క ఆన్లైన్ సెంటర్ నడుపుతున్నట్టుగా తెలుస్తుంది. అంటే ఈ విధంగా అంటే విదేశాల నుండి అంటే బంగ్లాదేశ్ వాళ్ళు కూడా ఇదే కాకుండా కొన్ని దొంగతనాలకు కూడా అంటే జిల్లా లోపల చోరీలు ఏవైతే జరుగుతున్నాయి వాటికి కూడా వారే కారణం అని చెప్పి కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరి అదే కాకుండా ఇక్కడ ఉన్న ఏదైతే ఇచ్చోడ పోలీసులు ఏదైతే ఆన్లైన్ సెంటర్ లోపల ఈ యొక్క నిందితుడిని పట్టుకున్న వెంటనే ఒక ల్యాప్టాప్ మరియు సిసి కంప్యూటర్ PCUలు, మానిటర్లు, మరి ప్రింటర్లు, హార్డ్ డిస్కులు, మొబైల్ ఫోన్లను కూడా పట్టుకోవడం జరిగింది. సుప్రియా రియాస్కో స్క్వాడ్ అనే 4G G10 ఫింగర్ ప్రింట్ ఏదైతే స్కానర్ ఉంటుందో ఆ ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా వీళ్ళు తీసుకోవడం జరిగింది. మరి అదే కాకుండా లాజిటిక్ వెబ్ కెమెరా తదితర పరికరాల నుండి కూడా పోలీసులు వెంటనే స్వాధీనం చేసుకుని వీళ్ళందరినీ కూడా ఆ ఆదిలాబాద్ జిల్లా SPకి వీరిని సరెండర్ చేయడంతో SP ఈ రోజు ఆ యొక్క నకిలీ ధృవీకరణ పత్రాల యొక్క వాటిని ధృవీకరించి దాదాపుగా ఇందులోపల ఐదుగురిని ఇది చేయడం జరిగింది. దీంట్లో షేక్ హుసేన్ అబ్దుల్ గని అని ఆ కేశవపట్నం గ్రామం ఇచ్చోడ గ్రామం మొత్తం ఇచ్చోడ మండలము, మరి అబ్దుల్ షాకి మరి అదే విధంగా ఇతని ఇచ్చోడ గ్రామమే. మరి అదే విధంగా షేక్ దలియది ఈ ఇచ్చోడ గ్రామం చెందిన అబ్దుల్ రహీమాన్ అంటే మాత్రం ఇచ్చోడ గ్రామము, సయ్యద్ ఇతను కూడా అబ్రా అలీ అనేటైన మాత్రం ఈ బంగ్లాదేశ్ కు చెందిన అతను. ఇతన్ని కూడా అరెస్ట్ చేసి ఒక 318 సెక్షన్ 318(4), 338, 340, 341 2 RW
3(5) కింద చట్టం కింద సెక్షన్ల కింద వీరందరినీ కూడా అరెస్ట్ చేసి ఈ యొక్క వీరందరినీ కూడా జైలుకు పంపించడం జరిగింది. మరి ఒక రకంగా ఇచ్చేవాడు ఈ విధంగా నకిలీ పత్రాలు ఇదవుతుంటే గతంలో కూడా మనకు ఇచ్చేడ ప్రాంతం ఆదిలాబాద్ మరియు నిచ్చేడ ఈ ప్రాంతం లోపల నకిలీ ధృవీకరణ పత్రాలు, ఆధార్ కార్డులు, ఓటర్ ఐడి కార్డులు కూడా రావడం జరిగింది. వీటిపైన దృష్టి సారించాల్సిన పోలీసులు కూడా కాస్త నెగ్లిజెన్స్ చేశారని చెప్పి కూడా అక్కడి ఇచ్చోడ మరి ఆదిలాబాద్ జిల్లా ప్రజలు అంటున్నారు. మరి ఇప్పటికైనా ఈ యొక్క ఆదిలాబాద్ ఏదైతే నకిలీ పత్రాలు కావచ్చు ఇవేవైతున్నాయో ప్రభుత్వ పత్రాలన్నిటిని కూడా పరిశీలించిన తర్వాతనే ప్రజలకు కావాల్సిన ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా చూడాలని చెప్పి కూడా ప్రజలు కోరుతున్నారు. మరి పోలీసులు కూడా చెప్తున్నారు, ఇలాంటి వారిని ఆశ్రయించకుండా మీరు నిజంగా ఆన్లైన్ సెంటర్ లోకి పోకుండా మీ సేవా కేంద్రాలను వినియోగించుకోవాలని చెప్పి కూడా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ కూడా ప్రజలకు పిలుపునివ్వడం జరిగింది. ఇప్పటితో కూడా ఈ నకిలీ పత్రాలు, ధృవీకరణ పత్రాలు మరి ఇంకేమన్నా ఉన్నాయని చెప్పి అని కూడా పోలీసులు ఆదిలాబాద్ జిల్లాలో జల్లెడపడుతున్నారు. విద్య. థ్యాంక్ యూ రమేష్. CCS and local police team ఇచ్చోడ SHO నరేష్ అండ్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ వీళ్ళిద్దరు కలిపి ఒక షాప్లో పోయారు. అక్కడ మనకు కొన్ని డాక్యుమెంట్స్ దొరికినాయి అండ్ ఒక గుండాల పంచాయత్ సెక్రటరీ స్టాంప్ అండ్ రబ్బర్ స్టాంప్ ఒకటి అక్కడ దొరికినాయి. దాని తర్వాత ఇంకా కూడా కొంచెం ఇన్వెస్టిగేషన్ చేస్తే కొంచెం 6 మంది ఒక ర్యాకెట్ లాగా అక్కడ చేస్తున్నారు. ఓటర్ ఐడి కార్డు ప్రిపేర్ చేస్తున్నారు అండ్ ఎవరైనా వీళ్ళ దగ్గర పోయి ఏమైనా డాక్యుమెంట్ కావాలంటే ఒక AI నుంచి ఒక తయారు చేసి లామినేషన్ చేసి ఇట్లా ఇస్తున్నారు. అంటే చూస్తే తెలుస్తుంది ఇది ఫేక్. బట్ ఈ పాన్ కార్డ్కి బ్యాంక్లో వీళ్ళు ఓపెన్ చేసి ఈ పాన్ కార్డు బ్యాంక్ అకౌంట్ కూడా ఓపెన్ చేస్తున్నారు. రీసెంట్గా మనకి చాలా అది కంప్లైంట్స్ కూడా వచ్చినాయి. కొంతమంది అది సిబిల్ స్కోర్ కింద పోతున్నాయి, నేను బ్యాంక్ అకౌంట్ నుంచి లోన్ తీసుకోలేదు, ఇట్లయినా వీళ్ళు బ్యాంక్ లోన్ వాళ్ళకి ఇప్పిస్తున్నారు, దానివల్ల వాళ్ళకి ఆ సిబిల్ కోడ్ కూడా కొంతమందికి పోతుంది.